అసలు ఆ లాయర్ని అపాయింట్ చేసింది వినోద్ బావా. రోజీ, నువ్వు నిర్దోషిగా బయటికి వచ్చేస్తావు. లాయర్ గారు ఏరి? జడ్జి గారు లోనికి వచ్చేస్తారట. త్వరగా రమ్మని ఫోన్ చెయ్యి. కానీ కాల్ కలవదు కదా, ఎందుకంటే కార్ ఆగిన ప్లేస్కి చుట్టుపక్కల 2 కిలోమీటర్ల సరౌండింగ్స్లో ఎక్కడా టవర్స్ లేవు. సేమ్ అక్కడ కూడా అదే సిచ్యువేషన్. పోనీ ఏదైనా వెహికల్ వస్తుందేమో చూడండి. బా, క్యాబ్ బుక్ చేద్దామంటే సిగ్నల్స్ కూడా కలవట్లేదండి. బాబా, ఇప్పుడు ఎలా? రాదు, వెహికల్ కాదు కదా, కనీసం సైకిల్ కూడా రాదు. వాళ్ళని ఆగేలా చేసిన ఏరియా అటువంటిది. యు క్యాచ్ మై పాయింట్? పోనీ ఆ గొట్టెక్కని ట్రై చేయండి, సిగ్నల్స్ వస్తాయేమోనని. ముందు మనం వెళ్ళాలి. జడ్జి గారు ఈ పాటికి వచ్చేసుంటారు. పదండి లోపలికి. నందిని, జడ్జి గారు లోపలికి వెళ్తున్నారట. వీళ్ళందరూ లోపలికి పరిగెత్తారు. అక్కడ వాళ్ళకి కూడా వేరే ఆప్షన్ లేదు. సిగ్నల్ దొరికిందా అండి? క్యాబ్ మాట్లాడారా? లేదు సార్, ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నాకేం అర్థం కావట్లేదండి. మన కోర్టుకి టైంకి వెళ్ళకపోతే కోర్టుని ధిక్కరించినట్లు అవుతుంది. ఆ తర్వాత జడ్జి గారు ఏ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. అయ్య బాబాయ్, మరి ఇప్పుడు ఎలా అండి? అదే నాకు అర్థం కావట్లేదండి. ఏం చేయాలి? ఇప్పుడు మనకు ఒకటే దిక్కండి. ఏంటి? మనకున్న ఈ 2 కాళ్ళే. పరిగెత్తండి, రండి. పరిగెత్తండి తొందరగా. పరిగెత్తు వినోద్, బాగా పరిగెత్తు. మల్లిక, ఇప్పుడు వినోద్ లాయర్తో కలిసి పరిగెత్తుకుంటూ కోర్టుకు వస్తుంటాడు. నందిని, నువ్వు చెప్పింది వింటుంటే నాకిప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ వస్తుంది. నిజంగా నువ్వు చెప్పింది జరిగితే భలేగా ఉంటుంది. అదే జరుగుతుంది మల్లిక. కోర్టులోకి జడ్జి గారు వచ్చే టైం అయింది. నువ్వు లోపలికి వెళ్ళు. అక్కడేం జరుగుతుందో నాకు ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇవ్వు. ఓకే నందిని, బాయ్. పరిగెత్తు వినోద్, పరిగెత్తు. అమ్మమ్మ కోసం 10 కిలోమీటర్లు పరిగెత్తు. 10K రన్ చెయ్యి. లక్ష్మి, లాయర్ గారు వచ్చారా? రాలేదు రోజీ, ఇంకా రాలేదు. ఆయన కోసమే చూస్తున్నాం. మరిప్పుడు కేసు ఎవరు వాదిస్తారు? లేదు గ్రాని, మీరేం వరీ అవ్వకండి, ఆయన వచ్చేస్తారు. ముద్దాయి ఎవరు? ఎస్, ప్రాసిక్యూషన్ వారు మీ వాదనలు ప్రారంభించండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్.
వాదించడానికి ఏమీ లేదు యువర్ ఆనర్. అన్నీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి యువర్ ఆనర్. ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్లన్నీ నేను ముందే కోర్టుకు సమర్పించాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, అన్ని కేసుల్లాగే ఇది ఒక ఆర్థిక నేరానికి సంబంధించిన కేసే యువర్ ఆనర్. ముద్దాయి ప్రభుత్వాన్ని చాలా తెలివిగా మోసం చేసి తన ఆస్తుల్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను పరిశీలించి కోర్టు వారు ముద్దాయికి తగిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నారు యువర్ ఆనర్. డిఫెన్స్ వారు తమ వాదనలే వినిపించవచ్చు. ఏంటి, ముద్దాయి తరఫున డిఫెన్స్ లాయర్ లేరా? మరి దీంట్లో డిఫెన్స్ లాయర్ పరశురామన్ రాసింది, మరి ఆయన కోర్టుకి రాలేదా? ఐఎమ్ సారీ యువర్ ఆనర్. ఓకే, వీ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. థ్యాంక్ యూ. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలండి? వచ్చేస్తారు యువర్ ఆనర్, ప్లీజ్. అసలు ఆయన వస్తారా రారా? అది వచ్చేస్తారు యువర్ ఆనర్. క్షమించండి యువర్ ఆనర్, ఆయన కోర్టుకి రావాలనే బయలుదేరారు. కానీ దారిలో ఏదో ప్రాబ్లం వచ్చుంటుంది, అందుకే కోర్టుకి రాలేకపోతున్నారు. అంటే మేమిప్పుడు అతను వచ్చేంత వరకు వేచి ఉండాలా? ఐఎమ్ సారీ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ముద్దాయి ఆలోచన తీరు ఎటువంటిదో, ఎంత నేర ప్రవృత్తి కలిగిందో ఇక్కడే తెలిసిపోతోంది యువర్ ఆనర్. ఆవిడికి కోర్టు అన్నా, కోర్టు వారు విలువైన సమయం అన్నా లెక్కలేదు యువర్ ఆనర్. లేదంటే కోర్టుకు సమర్పించిన పేపర్లలో లాయర్ గారి పేరు మెన్షన్ చేసి ఆయన్ని తీసుకురాకుండా వస్తే కోర్టు ఏమీ చేయలేకపోతుందని ముద్దాయి ఆలోచనలా కనబడుతోంది యువర్ ఆనర్. లేదు యువర్ ఆనర్, మాకు ఆలోచన లేదు. అదే కాదు, పీపీ గారు ఆరోపించినట్టు నాకు ఆస్తులు పెంచుకునే ఆలోచన కూడా లేదు. మీరేమైనా చెప్పదలుచుకుంటే విట్నెస్ బాక్స్లోకి వచ్చి చెప్పండి. చెప్పండి. యువర్ ఆనర్, నాకే ఆస్తులు లేవు. ప్రభుత్వానికి తెలియకుండా ఆస్తులు సంపాదించుకుని మోసం చేసే అవసరం కూడా లేదు. నో యువర్ ఆనర్, ఈవిడ చెప్పేదంతా అబద్ధం. ఈవిడ ఇంతకు ముందే పెద్ద కోటేశ్వరరాలు, రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ రోజీ గారు. అది నిజమా కాదా రోజీ గారు? నిజమే, కానీ దానికి ఈ కేసుకి సంబంధం ఏంటి? ఉంది యువర్ ఆనర్. అంత ఆస్తి ఉన్న ఈవిడ ఇప్పుడు ఇలా ఓ కంపెనీలో, అది తన మనవడు కంపెనీలో ఉద్యోగం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అది మా కుటుంబ వ్యవహారం.
ఒకప్పుడు ఆస్తి ఉన్నమాట వాస్తవమే కానీ ఇప్పుడు ఆస్తి మొత్తం పోయి ఈ ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఆస్తి పోవడం అంటే బిజినెస్లో లాస్ వచ్చి పోవడమా? కాదు. మరి ఎవరికైనా ఇచ్చేశారా? అవును. ఎవరికి? మీ కుటుంబంలో ఎవరికైనా రాసి ఇచ్చేశారా? లేదు, నందిని అనే అమ్మాయి తీసుకుంది. అంటే లాగేసుకుందా? లాక్కోవడానికి అది ఏమన్నా మీ చేతిలో వస్తువా? కొన్ని 100 కోట్ల ఆస్తి, ఎన్నో సంతకాలు పెడితే గానీ పేరు మారిన ఆస్తి. అలాంటి ఆస్తి మీకు తెలియకుండా మీరు సంతకాలు పెట్టకుండానే తీసేసుకుందా? లేదు, నేను సంతకాలు పెట్టాను. ఇష్టంతో పెట్టారా? బలవంతంగా పెట్టించుకున్నారా? నా ఇష్టంతోనే సంతకాలు పెట్టాను. చూసారా యువర్ ఆనర్, అన్ని 100 కోట్ల ఆస్తిని తన సొంత వాళ్ళకి రాస్తే ప్రభుత్వానికి అనుమానం వస్తుందని ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి బినామీగా రాసిచ్చి ఇప్పుడు ఇక్కడ మనవడి పేరుతో కంపెనీ పెట్టి ఫరం రికార్డులో అతని పేరుంచి తర్వాత తన పేరుకు మార్చుకుని గవర్నమెంట్కి పన్ను ఎగేసి మోసం చేయాలని చూస్తున్నారు. నో యువర్ ఆనర్, పీపీ గారు చెప్పేది అబద్ధం. నేను నా ఆస్తిని బినామీగా రాయలేదు, నా మనవడి కంపెనీని నా పేరుకి మార్చుకోలేదు. బినామీ కాకపోతే అంత ఆస్తిని అయిన వాళ్ళకి కాకుండా ఊరికే ఎవరికో ఎవరైనా ఇస్తారా యువర్ ఆనర్? మీ మనవడి కంపెనీ మీ పేరుకు మార్చుకోలేదంటున్నారు. మరి ఆ కాగితాల్లో కంపెనీ ఓనర్గా మీ పేరు ఎలా వచ్చింది మేడం? అక్కడే ఏదో మోసం జరిగింది. ఎవరు మోసం చేశారు? మీ మనవడు మిమ్మల్ని మోసం చేశాడా? కాదు. అవును, ఆవిడ మనవడేం మోసం చేశాడు. మీరేదైనా చెప్పదలుచుకుంటే విట్నెస్ బాక్సులోకి వచ్చి చెప్పండి. చెప్పండి. యువర్ ఆనర్, ఆవిడ మనవడే ఆవిడ పేరు మీద ఆ ఆస్తిని రాసేశారు. ఆవిడ్ని కేసులోకి ఇరికించాలని చూశాడు. యువర్ ఆనర్, ఇదో కొత్త డ్రామా. డ్రామా కాదు యువర్ ఆనర్, నిజం. ఓకే, మీరన్నట్టు ఈవిడి మనవడే మోసం చేశాడు అనుకుంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేయగలరా? అడగండి. నెంబర్ 1, మోసం చేసేవాడు ఆస్తిని రాయించుకుంటాడు కానీ రాయడు. కానీ అతను ఎందుకు రాశాడు? నెంబర్ 2, ఒకవేళ మోసం చేయాలి అనుకుంటే ఆ పేపర్లో ఈవిడ సంతకాలు ఎలా చేశారు? ఏం మేడం, ఆ పేపర్లలో ఉన్నవి మీరు పెట్టిన సంతకాలా కావా? అవును, నేను పెట్టిన సంతకాలే. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కానీ అవి కూడా నాకు తెలియకుండా పెట్టిన సంతకాలు ఎవరన్నా? వావ్, ఇది నిజంగా చాలా గొప్ప విషయం యువర్ ఆనర్. ఈవిడ ఆస్తి వేరే వాళ్ళ పేరు మీద రాసేటప్పుడు ఈవిడికి తెలియకుండానే సంతకాలు పెట్టేస్తారు. ఈవిడి పేరు మీద ఆస్తి రాసుకునేప్పుడు కూడా ఈవిడికి తెలియకుండానే సంతకాలు పెట్టేస్తారు. ఇది నిజంగా నమ్మొచ్చా రోజీ గారు? ఓకే రోజీ గారు, మీరు చెప్పినవన్నీ నిజమనుకుందాం, ఆవిడ చెప్పినవి కూడా నిజమే అనుకుందాం. కానీ ఆ పేపర్లన్నీ మీ పెరట్లో ఎందుకు పాతిపెట్టి ఉన్నాయి? ఎవరైనా ఆస్తి పేపర్స్ని బ్యాంక్ లాకర్స్లోనో బీరువాలోనో దాచుకుంటారు. మీరు పాపం పేదవాళ్ళు కదా, దాచుకునే చోటు లేక పాపం పెరట్లో గొయ్యి తవ్వి దాచిపెట్టారా? చెప్పండి రోజా గారు. నేనేం చెప్పినా మీరు నమ్మడం లేదు. కానీ నేను చెప్పేవన్నీ నిజాలే. నిజంగానే ఆ పేపర్స్ అక్కడ ఎందుకు పాతి పెట్టారో, ఎవరు పాతి పెట్టారో నాకు తెలియదు యువర్ ఆనర్. ఇది ఇంకా సూపర్ యువర్ ఆనర్.
ఏంటి మేడం, మీ కంటికి మేమంతా నోట్లో వేలేసుకున్న చిన్నపిల్లల్లాగా మీరు ఏది చెప్తే అది విని తలూపేలా కనబడుతున్నామా? యువర్ ఆనర్, ముద్దాయి తను తప్పు చేయలేదంటూనే తన నేరాన్ని ఒప్పుకున్నారు. కాబట్టి ఆవిడ నేరానికి తగిన శిక్ష విధించి ఇలాంటి ఆర్థిక నేరాలను చేసేవాళ్లను, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే వాళ్లను తగిన గుణపాఠం చెప్పవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఈ నేరం ముద్దాయి ఉద్దేశపూర్వకంగా చేయలేదని చెప్తున్నప్పటికీ తనే చేశానని ఆవిడ ఒప్పుకున్నారు. సాక్ష్యాధారాలు ఈ విషయాన్ని నిరూపించాయి. కాబట్టి ఈ కోర్టు ముద్దాయిని నేరం చేసినట్టుగా భావిస్తోంది. కనుక యువర్ ఆనర్, ముద్దాయి తరపు లాయర్ని మీరు అనుమతిస్తే ముద్దాయి తరపున వాదిస్తాను. మిస్టర్ పరశురామ్, ఇది కోర్టు అనుకున్నారా లేక మీ ఇంట్లో షటిల్ కోర్టు అనుకున్నారా మీ ఇష్టం వచ్చిన టైంలో ఆడుకోవడానికి? ఐ ఆమ్ సో సారీ యువర్ ఆనర్, మా కారు ట్రబుల్ ఇచ్చింది. మీ ట్రబుల్స్తో కోర్టుని ట్రబుల్ చేయకండి. ఇప్పుడు టైం ఎంత? కోర్టు టైమింగ్స్ మీకు తెలుసా? మీరేమన్నా వాదించదలుచుకుంటే 15వ తేదీకి కేసు వాయిదా వేస్తున్నాను. అప్పుడు మీ వాదనలు వినిపించండి. అప్పటి వరకు ముద్దాయిని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. యువర్ ఆనర్, పోనీ ముద్దాయికి బెయిలన్నీ ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరగకుండా బెయిల్ ఇవ్వడం కుదరదు. మీరు వాదనలు వినిపించే రోజున ఆ పిటిషన్ కూడా వేసుకోండి. కోర్టు సమయం ముగిసింది. The court is adjourned. మేడం, పదండి మేడం. అమ్మమ్మ, 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 నన్ను క్షమించమ్మమ్మ. నేను ఇదేం కావాలని చేయలేదు. లాయర్ గారిని నేను ఇన్ టైంలోనే తీసుకొద్దాం అనుకున్నానమ్మమ్మ. కానీ కారు తప్పు చెయ్యని వాడివి క్షమాపణ ఎందుకు అడగటం?
మల్లిక ఇంకాసేపట్లో నువ్వు చచ్చిపోబోతున్నావు. నువ్వు కార్లో వెళ్తూ ఉంటావు, నీ కార్ని ఓ టిప్పర్ లారీ గుద్దేస్తుంది, నువ్వు స్పాట్లో చేస్తావు.